అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఈ క్రమంలోనే తుర్క్మెనిస్తాన్లోని పాకిస్తాన్ రాయబారిని అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. ఏకంగా ఎయిర్పోర్ట్ నుంచే తిరిగి పంపించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తుర్క్మెనిస్తాన్లోని పాకిస్తాన్ రాయబారి కేకే హసన్ వాగన్ను అమెరికా బహిష్కరించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. ఇమిగ్రేషన్ సంబంధిత అభ్యంతరాల కారణంగా అమెరికా అధికారులు అతన్ని అమెరికా విడిచి వెళ్లమని కోరారు. ఆ తర్వాత అతన్ని వెనక్కి పంపించారు. రాయబారి కేకే హసన్ వాగన్ వద్ద చెల్లుబాటు అయ్యే యుఎస్ వీసా, అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయి. వ్యక్తిగత సందర్శన కోసం లాస్ ఏంజల్స్ను సందర్శిస్తున్నట్లు సమాచారం. కానీ అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని విమానాశ్రయంలో ఆపారు. ఆ తర్వాత అతన్ని వెనక్కి పంపించేశారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం త్వరలో రాయబారి వాగన్ను ఇస్లామాబాద్కు తిరిగి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ విదేశాంగ కార్యదర్శి అమీనా బలోచ్లకు సమాచారం అందించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని లాస్ ఏంజల్స్లోని పాకిస్తాన్ కాన్సులేట్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తుర్క్మెనిస్తాన్లో పాకిస్తాన్ రాయబారి కేకే హసన్ వాగన్ చాలా కాలంగా పాకిస్తాన్ విదేశాంగ సేవలు అందిస్తున్నారు. తన కెరీర్లో ఆయన కాఠ్మండ్లోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా పనిచేశారు. దీంతోపాటు ఆయన లాస్ ఏంజల్స్లోని పాకిస్తాన్ కాన్సులేట్లో డిప్యూటీ కాన్సుల్ జనరల్గా, మస్కట్లోని పాకిస్తాన్ రాయబారిగా, నైజర్లోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయంలో కూడా పనిచేశారు.